మా అక్కకి నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకొచ్చినట్టు తిట్టినా కొట్టినా పడతారు. ఓకే, ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి. ఓకే, అది తనకి తెలుసు. ఆ వాల్యూ సిస్టంలో పెరిగిన వాడిని, ఆ వాల్యూస్ నాకున్నాయి. నేను జరిగిన సంఘటన మీడియా సంఘటన కూడా ధర్నా చేస్తున్నాను, దీన్ని ప్రొటెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మీడియాకి ఏం చెప్తారు అంటే మా చూసిన ముందర మొత్తం మొత్తం అన్ని సంఘాలు కూడా తీసుకున్నాయి, కొంత కోపంతో పరిస్థితి ఉంది. అంటే జరిగిపోయిన సంఘటన ఇది, అది ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి మీరేం చెప్తారు మీ నుంచి ఇప్పుడు? మళ్ళా నేను ముందు చెప్పేది ఏంటంటే మీడియాకి నా ప్రేయర్ ఒకటే, అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు. అది యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్. అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి, మీ మీడియా వాళ్ళే తీసిన వీడియో. ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి. ఆయన రిక్వెస్ట్తో చేతులు జోడించి ముందుకేస్తూ ఉన్నారు. ఆయన ముందు మొహం మీద ఎవరో ఒకరు టక్కని మైక్ పెట్టారు. ఆల్రెడీ అక్కడ ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్లో ముందుకు వస్తున్నారు, ఎవడు నా ఇంట్లోకి వచ్చింది అని. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో కూడా ఐ లాస్ట్ ది సేమ్ క్వశ్చన్, మీ ఇంటికి కూడా మీ మీడియా వాళ్ళు దూసుకొని వస్తే యూ డోంట్ నో, ఒక 20 మంది 30 మంది బయట వాళ్ళు గూండాల్లాగా లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఎవరు అనుకోవాలి. సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీడియా పైకి ఏదైనా జరిగింది. ఇది 3వ తరం, మీరందరూ కూడా 3వ తరం, థర్డ్ జనరేషన్ ఆఫ్ ద 4th జనరేషన్. మా ఫాదర్తో మీరందరూ తెలిసింది. ఎప్పుడైనా ఇలా జరిగిందా? కానీ ఎప్పుడూ మీడియా, ఎప్పుడు నేను చెప్తున్నా, నీ పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎప్పుడూ జర్నలిజం ఆ 5-10% హద్దు మీరేది ఎప్పుడు నేను చూడలేదండి. నేను పెరిగింది ఈ వాతావరణంలోనే, కానీ ఇట్స్ అన్ఫార్చునేట్ ఆ 5-10% is going out of control. But it's a very unfortunate incident to the entire media fraternity. It is unfortunate what happened. It is not directed at the media at all. లేదు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మేము టచ్లో ఉన్నాం అండ్ వీఆర్ ఇన్ టాక్స్ విత్ దెమ్. ఏది జరిగినా ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగింది, సర్జరీ వరకు అతని హెల్త్ కండిషన్ ఏంటి అని అంటే అది దురదృష్టకరం. ఇంతమంది మీడియా బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నాము, ఇట్లాంటిదంటే ఎంత కోపం ఉన్నా కూడా, అంత పెద్ద సీనియర్ ఆయన పొలిటికల్ కూడా ఫెమిలియర్, సినిమాల్లో అంత పెద్ద హీరో, అట్లా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఒకటి చెప్తాను ఏంటంటే, మా నాన్నగారి యాటిట్యూడు, బిహేవియరు ఈరోజు ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. నాకు ఏ అర్హత ఉందని మా నాన్నని మీరు ఇది మార్చుకోండి అని చెప్పుకోగలను నేను. ఒక పొడుగ్గా నాన్న మీరు ఇంత కోప్పడకూడదు అని చెప్పగలనే కానీ ఇది కరెక్ట్ కాదని ఈ రోజు కాదు ఏ రోజు చెప్పండి. అది ఆయన గురించి నాకెంత తెలుసో మీకు అంతే తెలుసు. బట్ అగైన్ మీరందరూ ఆ వీడియో చూస్తే ఆ సిచ్యువేషన్ అర్థం అవుతుంది. అంతేగాని ఆయన ఊరికే మనుషులను కొట్టరుగా. ఎవరు అలా చేయరు, ఎవరు చేయకూడదు కూడా. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ we all feel bad for that happened. Again, very good. ఇప్పుడు మీరందరూ ఇక్కడ నన్ను పిలిచారు, నేను వచ్చి మాట్లాడాను. ఇది సభాముఖంగా మర్యాద కదా ఇది. మీరు వచ్చేసి మా నాన్నగారు రూమ్ లోపల, ఇప్పుడు పైన హాస్పిటల్ రూమ్ లోపలికి రావచ్చా? తలుపులు తోసుకొని రావచ్చా? ఓకే, అగైన్ ఐమ్ ఆస్కింగ్, ఎవరింట్లోకి వెళ్ళారు మీరు? ఎవరింట్లోకి వెళ్ళారు? Yes. Did he invite you? Did my father invite you people? కాదండి, మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇన్ని రోజుల నుంచి ఇష్యూ అంతా వివాదం కదా,
మీ సైడ్ నుంచి మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు, ఒక నోట్ రిలీజ్ చేశారు, పోలీసులను కలిశారు, అది బయటకు వచ్చేసింది కదా, ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పుకోలేము కదా, ఓపెన్ అయిపోయి పబ్లిక్ గా అయిపోయి గొడవ అవుతుంది, ఇంకా ఇష్యూ జరుగుతుంది. మీకు ఎందుకు చెప్పాలండి?